యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలు చూసినప్పుడు, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీకు దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడిని నేనే. మనకు సహాయం చేసేటువంటి దేవుడు మన పక్షంగా ఉన్నాడు. అయితే ఈ ఉదయకాలాన్ని నీకు విశ్వాసం ఎలాగుందో, నీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితం ఎలాగుందో నిన్ను పరిశీలన చేసుకోగలగాలి. ఈరోజు ప్రాముఖ్యమైనది ఏమైనా ఉందంటే, దేవునితో నువ్వు అంటు కట్టబడి ఉండాలి. ప్రతిదినము కూడా ఆయన లేఖనాలు ధ్యానించడం ద్వారా ప్రతి పరిస్థితుల్లో నువ్వు గొప్ప విజయాన్ని పొందుకునేటువంటి వ్యక్తిగా ఉండాలి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరికి త్వరపడిపోయాడు. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరంతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడువైన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడిని రక్షించగలిగిన అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతును గనుక ఆయన తన దూతను పంపించి సింహంలాగా ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించాను. రాజా, నీ దృష్టికి నీ నేరం చేసిన వాడిని కాను కదా అన్నను. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహల నుండి పైకి తీయటని ఆజ్ఞ ఇయ్యగా, బండ్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. కనుక దానియేలు జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించాడు. అక్కడ ఉన్నటువంటి వారందరూ ఎంతో దిగ్భ్రాంతికి లోనేటువంటి సంగతి జరిగింది. సింహాల గుహలోకి వెళ్ళినటువంటి వ్యక్తి సజీవంగా బయటికి రావడం అనేది అది గొప్ప కార్యంగా ఎంచబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరైతే దేవుని పక్షంగా ఉండాలని కోరుకుంటారో, ఎవరైతే ఆయన సొంత రక్షణకు అంగీకరించి తమ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించేటువంటి దేవుడిని ఆశ్రయించి మంచి భక్తి కలిగి ఆ భక్తిలోంచి పుట్టేటువంటి శక్తిని బట్టి, లేఖనాల్లో ఉండేటువంటి గొప్ప ఎవరైనా ఎరిగినటువంటి దాన్ని బట్టి పరుగులెడుతూ ఉంటారు. వారందరూ కూడా దేవుని వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ ఉదయకాలాన్ని నువ్వు గ్రహించుకోగలగాలి. ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో నువ్వు స్తుతించాలి. దానియేలు ఎలాగైతే వెలుపలికి తీసుకొచ్చాడు, ఈ దినాన్ని ప్రభు కూడా నిన్ను అన్ని విషయంలో కృపనివ్వడానికి శక్తిమంతుడు. ఈ దినమున ఏ పనులైతే నువ్వు చేయాలనుకుంటున్నావు వాటన్నిటిలో కూడా దేవుడిని కృప చూపించి ఆయన ఖచ్చితంగా నడిపించాలని, ఆయన దీవుల మీద ఉండాలని కోరుకుంటూ ఉన్నాము. కనుక ఉదయకాలనే దైవ సన్నిధిని సమీపించాలి. వారంలో ప్రతిరోజు కూడా ఆయన సన్నిధిని కోరికతో, ఎంతో ఆసక్తితో ఆయనతో ఒక దినం గడుపుట ఎంతో శ్రేష్టమైనటువంటి గొప్ప నమ్మకంతో ఆయన వెంబడించేటువంటి వారుగా ఉండాలి. ఆయనకు వెలుగు నీ మీద ప్రకాశింపజేయను గాక, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండును గాక. ఎవరైతే యథార్థమైనటువంటి హృదయం కలిగినటువంటి వారై ఉంటారో వారి పక్షంగా దేవుడు వారికి తోడుగా ఉండి ఖచ్చితంగా ఆయన నడిపించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. కనుక దానియేలు జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలు ఏదైనా అనేక స్థలములలో దేవుడు ఖచ్చితంగా చేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కనుక యథార్థమైన భక్తి కలిగి ఉండాలి. ఆయన సంపూర్ణంగా వెంబడించే హృదయస్థితి కూడా నువ్వు పెంచుకోగలగాలి. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తుండగా నీ సన్నిధి సమాధానం తోడుగా ఉంచి నిన్ను ఆశ్రయించి వారందరికీ నువ్వు కేడుమై ఉన్నావు కనుక దేవా, నీవే నడిపించమని, బలపరచమని, కృపచూపమని, సమాధానం అనుగ్రహించమని, నీ శాశ్వతమైన సన్నిధిని నాయన తోడుగా ఉంచి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని, ఆటంకములన్నింటినీ తీసివేసి నాయన నీ రాజ్యం విస్తరించబడినట్లుగా సహాయం దయచేయమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.